ఒక చిన్న కథ. అహంకారం అత్యంత సూక్ష్మమైనటువంటిది, సర్వత్రా ప్రవేశిస్తుంది, సర్వ కర్మలు ఎందుకును ప్రవేశిస్తుంది. కనుకనే మానవుడు ఈ యొక్క అహంకారమును దాటి ఆత్మను చేరలేకపోతున్నాడు. ఒకానొక రాజు ఒక పెద్ద సమావేశంలో గావించి అందులో గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులను పండితులను ఆహ్వానించాడు. ఈ సమావేశంలో ఈ మహారాజు ఒక ప్రశ్నను వేశాడు. ఇంత వేదశాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను ప్రత్యక్ష రూపంగా గోచరింపజేసి అనుభవించి ఆనందించి జగత్తుకు అందించి, ఓ పండిత వర్యులారా, ఈ సమావేశంలో కూడినటువంటి ఈ మహా అదృష్టవంతులలో ఎవరు మోక్షమును చేరగలరు అని ప్రశ్నించాడు. అయితే ఈ పండితులు అనేక పాండిత్యం కలిగినటువంటి వారు అయినప్పటికీ దీనికి ధైర్యంగా సాహసంగా జవాబును చెప్పడానికి సాహసం